నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. షుగర్ కేన్ జ్యూస్, చెరుకు రసం ఎక్కువగా వేసవి కాలంలో తాగుతూ ఉంటారు. వేసవి కాలమే కాదు, సంవత్సరం పొడుగునా తాగినా మంచిదే. చెరుకులో 2 రకాల చెరుకులు ఉంటాయి. బెల్లం చెరుకు కొంచెం ఎర్రగా చాక్లెట్ రంగులో లావుగా ఉంటుంది. అదే పంచదార చెరుకు అని ఉంటుంది, కొంచెం సన్నగా ఉంటుంది, కొంచెం లేత పసుపు లేత ఆకుపచ్చ రంగు కలిపి ఉంటుంది. ఈ రెండిట్లో బెల్లం చెరుకులో రసం ఎక్కువ ఉంటుంది, రుచి కూడా బెల్లం చెరుకు బాగా రుచిగా ఉంటుంది. చెరుకు రసం ఆరోగ్యపరంగా చాలా మంచిది. కానీ మనం రోడ్డు పక్క బండి మీద వాళ్ళు తయారు చేసే విధానము, ఆ రసం తీయటానికి వాడే యంత్రం చూసుంటారు. దాని నిండా మట్టి, దుమ్ము, ఆయిలు, ఈగలు, ఆ రసం తీసే యంత్రం మీద మిషన్ మీద ఈగలు, ఆ చుట్టుపక్కల ఈగలు, సమీపంలో పందులు, వాసన. అటువంటి పరిసరాలు పరిశుభ్రత లేని చోట చెరుకు రసము తాగకూడదు. చెరుకు రసం చెరుకు బళ్ళు రోడ్డు పక్కన పెట్టి అమ్మేవాళ్ళు ఐస్ వేస్తారు. ఆ ఐసు లేకుండా తాగాలి. ఎందుకంటే ఈ చెరుకు రసంలో వేసే ఐసు తయారీలో శుభ్రమైన నీళ్లు వాడకపోతే టైఫాయిడ్ జ్వరము, అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు ఇవన్నీ వస్తాయి. అందువల్ల ఐస్ వేసుకోవటం మంచిది కాదు. ఒకవేళ ఐస్ వేసుకోవాలంటే మనం చెరుగ్గడ ఇంటికి తెచ్చుకుని ఇంట్లో జ్యూస్ చేసుకోండి. చెరుగ్గడ కొనుక్కొచ్చుకోండి, ఇంట్లో చేసుకోండి. దాంట్లో ఐస్ వేసుకోవాలనుకుంటే డీప్ ఫ్రీజర్లో శుభ్రమైన నీటితో తయారు చేసిన ఐస్ క్యూబ్స్ ఉంటాయి, అవి వాడండి. అయినా చెరుకు రసంలో ఐస్ ఎందుకు? ఐస్ అవసరం లేదు. చెరుకు రసంలో నిమ్మకాయ రసం పిండుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. నిమ్మకాయకి రసానికి ఔషధ గుణాలు ఉన్నాయి, చెరుకు రసానికి ఔషధ గుణాలు ఉన్నాయి, రుచి బాగా ఉంటుంది. కనుక ఐసు బదులుగా నిమ్మకాయ రసం అలవాటు చేసుకోండి. ఇంకా వేసుకోవాలంటే కొద్దిగా అల్లం కానీ సొంటి కానీ కలుపుకుంటే బ్రహ్మాండంగా రుచిగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. చెరుకు రసంలో విటమిన్ ఏ, విటమిన్ బి1 థైమిన్, విటమిన్ బి2 రైబోఫ్లేవిన్, విటమిన్ బి3 నియాసిన్, విటమిన్ బి5 ప్యాంటోథనిక్ యాసిడ్, విటమిన్ బి6 పైరిడాక్సిన్, విటమిన్ బి7 బయోటిన్, విటమిన్ బి9 ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. వీటితో పాటు కాల్షియము, ఫాస్ఫరస్, పొటాషియము, జింకు, ఐరన్ కూడా ఉంటాయి. చెరుకు రసాన్ని పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ తాగొచ్చు. చెరుకు రసం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ 10 రకాల ప్రయోజనాల్లో ఒక అనుమానం అందరికీ ఏమొస్తుందంటే, చెరుకు రసం తీగా ఉంటుంది కదా, చెరుకు నుంచే కదా బెల్లము, చెరుకు నుంచే పంచదార తయారు చేస్తారు, షుగర్ తయారు చేస్తారు. డయాబెటిస్, మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు చెరుకు రసం తాగచ్చా లేదా అని ఒక ధర్మ సందేహం వస్తుంది. వెనక ముందు ఆడుతుంటారు, ఏమో చెరుకు రసం తాగితే షుగర్ పెరిగిపోతుందని భయపడతారు. చెరుకు రసము తాగటం వల్ల షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే పరిమితంగా తాగండి. ఆరోగ్యవంతులు, షుగర్ లేని వాళ్ళు ఫుల్ గ్లాస్ తాగితే మీరు సగం గ్లాస్ తాగండి, ఎటువంటి ఇబ్బంది లేదు. కనుక షుగర్ నియంత్రణకు ఎటువంటి డోకా లేకుండా మధుమేహ వ్యాధి ఉన్నా తాగొచ్చు. 2 కాలేయము జబ్బులు, కామెర్లు వచ్చిన వాళ్ళు, కామెర్లు వచ్చి తగ్గి కోలుకుంటున్నవారు, కాలేయంలో కొవ్వు చేరిన వాళ్ళు, ఫ్యాటీ లివర్ వాళ్ళు, మద్యం అధికంగా సేవించటం వల్ల కాలేయం దెబ్బతిన్న వాళ్ళు, ఇలాంటి వారికి కాలేయం యొక్క పనితీరును మెరుగుపరిచి కాలేయం నుంచి పైత్యరస ఉత్పత్తిని పెంచుతుంది. 3 జీర్ణశక్తిని మెరుగుపరిచి అజీర్తిని తిప్పికొడుతుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది. చెరుకు రసం తాగితే సుఖ విరోచనము మీ సొంతం అవుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, వీటిని అరిసి మొలలని, మూలశంకని, పైల్స్ అని అంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ, ధారగా కానీ, పిచ్చికారి కొట్టినట్టు కానీ రక్తం పట్టం, కొన్ని సందర్భాల్లో మలద్వారం వెలుపలికి మొలలు బయటకు వచ్చి చేతివేళ్లకు బుడిపెలుగా తగులుతాయి. చెరుకు రసం తాగండి, మలబద్ధకము నివారించబడి మొలలు, అరిసె మొలలు అదృశ్యమవుతాయి. 4 వృద్ధాప్యంలో ఎముకలు పెళుసుదనం రావటం వల్ల దెబ్బ తగలకుండానే తుంటెం కిరిగిపోతుంది.
కాల్షియం లోపం వల్ల, విటమిన్ డి లోపం వల్ల, మెగ్నీషియం లోపం వల్ల ఎముకలు విరిగి ఆ తుంటి ఎముక విరిగితే ఆపరేషన్ చేయవలసి వస్తుంది. చెరుకు రసం తాగటం వల్ల ఎముక దృఢత్వం వస్తుంది, పెళుసుదనం పోతుంది, సులువుగా ఎముకలు ఎరగవు. దంతక్షయాన్ని నివారిస్తుంది, పిప్పిపళ్ళు పుచ్చుపళ్ళు రాకుండా, దంతాలలో క్యావిటీస్ రాకుండా నివారిస్తుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా చేస్తుంది, నోటి దుర్వాసనను అరికడుతుంది. 5 రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్ రాకుండా చేస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్ను కూడా శరీరంలో ప్రవేశించకుండా నిరోధిస్తుంది. 6 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మం కాంతివంతంగా నిగనిగలా మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువతీ యువకులు చెరుకు రసం తాగితే మీ అందం, మీ ఆకర్షణ, గ్లామర్, అట్రాక్షన్ రెట్టింపు అవుతాయి. 7 గర్భిణీ స్త్రీలు చెరుకు రసం తాగితే తల్లికి, గర్భంలో ఉండే శిశువు ఇద్దరికీ కూడా మేలు జరుగుతుంది. 8 మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడకుండా నివారించడం. రాళ్ళుంటే రాళ్ళు కరిగిపోవటం. మూత్రపిండాలలో తరచుగా చీము కణాలు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. 9 ఒంటి మీద పుండ్లు, గాయాలైనా, ఏదైనా చాకు, కత్తి, బ్లేడు తెగినప్పుడు త్వరితగతిన పుండు మానటానికి, శస్త్రచికిత్స చేసిన తరువాత కుట్లు త్వరగా మానటానికి చెరుకు రసం ఉపయోగపడుతుంది. 10 శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తుంది. మీకున్న ధర్మ సందేహం, షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు చెరుకు రసం తాగటం మంచిదా కాదా అనే అనుమానం, ఇటువంటి అపోహలకు తావివ్వకుండా నిస్సందేహంగా, నిస్సంకోచంగా, నిర్భయంగా పరిమితమైన మోతాదులో షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కూడా చెరుకు రసం తాగటం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.